మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. సార్ ఇది తొందరగా మొదలు పెట్టాము. ఇది కూడా ఫౌండేషన్ కొంచెం ఎస్టిమేట్ 620 ఫ్రేమ్వర్క్ వస్తుందా మీకు? హైట్ ఉండదు పుట్టుకునేది సార్. ఇది కల్లూరు టు చిన్నమనాథపల్లి సార్. ఈ వర్క్ కంప్లీట్ అయింది సార్. ఇనాగరేషన్ సార్. 15 కిలోమీటర్లు సార్. మొత్తం 9,10,00,000 సార్. మొత్తం పూర్తి చేయడం కంప్లీట్ చేసినాం. 72 వర్కులు కంప్లీట్ అయినాయి. 7.27 క్రోర్స్. అలాగే బీటీ రోడ్లు 8 పనులు గాను 3.95 క్రోర్స్. WBM రోడ్స్ వచ్చేసి వర్కులు గాను 3 లక్షల రూపాయలు. అలాగనే డిఎంఎఫ్ వచ్చేసి 5 వర్కులు గాను వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్న సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకరదేవ. మనకు పొద్దుటూరు నియోజకవర్గానికి స్పెషల్ ఈరోజు పొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి పనుల యొక్క ప్రారంభం. నేను అక్కడ శ్రీనివాస్ అండి. నేను స్పెషల్ కన్వీనర్ కడప. ఇక్కడ పొద్దుటూరు నియోజకవర్గ గారు జరిగింది. మొట్టమొదటిగా నూతన ప్రభుత్వం పనుల ప్రారంభోత్సవం పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులైన వారికి మరియు వేదిక నుండి చేసిన మున్సిపల్ కమిషనర్, ఎంపీటీ పూజ చేయడానికి రెడీగా ఉన్నాం అనేటువంటి ఒక యాక్షన్ ప్రాతిపదికన ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది సార్. మనకు గవర్నమెంట్ వస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రంగా 1,22 లక్షల రూపాయలు ఈ మున్సిపాలిటీకి పోయిన సంవత్సరమే మనకు శాంక్షన్ చేశారు. వాటి వల్ల మీరు కూడా అమ్మానగర్లో ఒక రైలు గత 10-15 సంవత్సరాలుగా తీయకుండా ఉంటే దాన్ని మీరు అక్కడ ఉండి ఆ కాలంలో తీయడం జరిగింది సార్. ఇప్పుడు పూర్తిగా వాటర్ పోవడానికి బాగా ఉంది. దాని తర్వాత వెంటనే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయడం ద్వారా ఈరోజు లక్షలాది మంది పేద ప్రజలు అన్నా క్యాంటీన్స్ ద్వారా 5 రూపాయలకే భోజనం టిఫిన్ పొందుతున్నారు సార్. మా దగ్గర ఒక క్యాంటీన్ కి 7,500,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా
కనీసం 350 మంది నుంచి 450 మంది వరకు పొద్దున మధ్యాహ్నం రాత్రి 5 రూపాయలకే వాళ్ళు భోజన వసతిని పొందుతున్నారు సార్. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఆనందాన్ని మనం నాణ్యమైన క్వాలిటీతో ఉన్నటువంటి తృప్తికరమైన ఆరోగ్యమైన పథకాన్ని మనం అందించగలుగుతున్నాం సార్. దీని తర్వాత మనకు ఫైనాన్స్ మన దగ్గర ఇంకొక 20 లక్షల రూపాయలు మన దగ్గర రెడీగా ఉన్నాయి సార్. ఇంపార్టెంట్ మనం వర్కులు తొందరగా చేయించుకోవడం వల్ల 20 లక్షల ఆదాయం ఉన్నాయి. వాటిలో ఇప్పటి వరకు 26 లక్షలకి 722 లక్షలు శాంక్షన్ చేసుకున్నాక అవన్నీ కూడా ఈరోజు మీ ద్వారా భూములు చేస్తున్నాం. అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డబ్బు సైజ్ మన పొరపాటులో ఒక డంపింగ్ యార్డ్ ఉంది. ఆ అటువంటి డంపింగ్ యార్డ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాటిని అన్నింటినీ అక్టోబర్ 2లో పూర్తిగా తీసివేయాలి. తద్వారా నేరాలు నీరు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ లెజిస్లేషన్ అంతా క్లీన్ చేసే కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టడం జరిగింది సార్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో భాగంగా మా పొరపాటులో 52,000 టన్నుల చెత్తను క్లీన్ చేయడం జరిగింది సార్. ఇంకా ఉన్న చెత్త కూడా క్లీన్ చేయడానికి అడిషనల్ వర్క్ కూడా మనకు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది సార్. ఆ వర్క్ కూడా 2 రోజుల్లో మనం ప్రారంభించుకుంటున్నాం సార్. ఇవి కాకుండా మనకు మీరు ప్రత్యేకంగా కృషి చేయడం వల్ల మన బీపీఎస్సీ ఎన్ఆర్ఎస్ కింద 3 కోట్ల గవర్నమెంట్ రిలీజ్ చేయడానికి శాంక్షన్ చేయడమే కాకుండా 3 కోట్ల నిధులను కూడా మనకు ఆపరేషన్ పంపించుకున్నారు సార్. దాన్ని మనం వర్క్ ప్రపోజ్ చేసుకుని ఆ వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. దీంతో పాటు మనకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం హెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనే ఒక విజన్ పెట్టుకొని ఆ విజన్ సాధించడానికి కొన్ని గైడింగ్ ప్రిన్సిపల్స్ పెట్టుకొని జీరో ప్రాపర్టీ కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే ఒక గైడింగ్ ప్రిన్సిపల్స్ పెట్టుకొని స్వర్ణాంధ్ర 2047 దిశగా ముందుకు వెళ్తుంటారు. అందులో భాగంగానే ఈరోజు గవర్నెన్స్ కూడా సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ తీసుకుంటారు. అంటే వాట్సాప్ ద్వారానే అన్ని సర్వీసులు మనం పొందగలిగేలాగా సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ వాట్సాప్ సర్వీసెస్ కూడా ఈరోజు మనం ప్రజలకు అందించగలుగుతున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సార్. దీంతో పాటు కులా ఫండ్స్ ద్వారా కూడా మీరు వచ్చిన తర్వాత కులాల వాళ్ళతో మాట్లాడడం వల్ల 1,45 లక్షలు శాంక్షన్ అయినాయి సార్. ఆ 1,45 లక్షలు కూడా పనులు మనం ప్రపోజ్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది సార్. అలాగే లాస్ట్ మన రోడ్డు వైడింగ్ మనం మొదలు పెడుతున్నాం సార్. దాంట్లో భాగంగా ఆరోగ్య వాళ్ళకి 5.3 కోట్లు ఆ రోడ్డు వైడింగ్ కి శాంక్షన్ అవ్వడం జరిగింది సార్. దాంతో మనం మీరు గవర్నమెంట్ ఖర్చు చేయడం వల్ల 13.8 కోట్లు మనకు ఎండీస్ ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరినీ కాంపెన్సేషన్ ఇవ్వడానికి కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మూవ్ అయితే ఆ డబ్బులు కూడా అతి తొందరలో మనకు వస్తాయి. ఆ రోడ్డు వైడింగ్ లో మనం టేకప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. పంపించండి సార్. కనకపోతే పని చేయిస్తాను సార్. అంటే ఎవరికి పంపించాలా మీ దగ్గర డిపార్ట్మెంట్ సార్. ఏం కాదు ఖచ్చితంగా చేయిస్తాను. చెప్పండి సార్. వస్తాము 35,000 చెప్పండి చేయిస్తాను. తెలుసు కదా మీకు అంతా. ఆ డబ్బులు కట్టాలి ఆటోగా నేను సార్. అది చెప్పాను కదా సార్. ఎవరైతే డబ్బులు చెప్పేదేమంటే డైరెక్ట్ కాంట్రాక్టర్ డబ్బు తీసుకున్నారు. ఆ డబ్బు లెక్కదారం లేదు. ఎంత ఇల్లు కరెక్ట్ అయినారో ఎన్ని ఇల్లు కట్టినారో లేదు. కాంట్రాక్టర్ ఎక్కడ తీసుకుంటారు డబ్బు? నేను చెప్పే డబ్బు పడాలి, బెనిఫిషియరీ ఇవ్వాలి. కానీ వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేస్తారు. గత ప్రభుత్వంలో వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేస్తారు. వాళ్ళే ఇష్టం వచ్చినట్టు డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఈ కాంట్రాక్టర్ ఎక్కడ కూడా తెలియదు, ఇంతవరకు అడ్రస్ లేదు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ వివరాలు కదా, ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకుంటున్నారు. బెనిఫిషియరీ వాళ్ళ ఇల్లు ఇస్తామా ఇయ్యలేమా? గతంలో ఇచ్చిన డబ్బు మీరు చెప్పేది 50 రూపాయలు పెద్ద మనసులో గౌరవనీయులు
డ్వాక్రా ద్వారా వాళ్ళు కట్టేస్తున్నారు అమౌంట్. మళ్ళీ అది కాక మళ్ళీ 35,000 కట్టేసుకొని డ్వాక్రాలో ఇప్పటికీ కూడా ప్రజలు డబ్బులు కట్టుకోవడానికి కావాలి. దాని పరిస్థితి ఎలా? ఓన్లీ 35,000 మాత్రమే 35,000 రూపాయలు మాత్రమే తీసుకొని అది కూడా అకౌంట్ ద్వారా అంటే కమిషన్ ద్వారా అకౌంట్ వేసి ప్రోగ్రెస్ బట్టి రిలీజ్ చేయమని గవర్నమెంట్ ఆర్డర్ అంటారు. కానీ గతంలో ఏం ఉందంటారు పూర్తి చేయండి. గతంలో ఏం జరిగిందంటే నేను అప్పటికి వచ్చి నేను 1 సంవత్సరం అయింది. గతంలో ఏం జరిగిందంటే ఆ 70,000 రూపాయలు అంటే కింద ఫౌండేషన్ కూడా కాలం చార్ట్ కాలం చేసి వేసిస్తామని లేకపోతే కాలమ్స్ లేకుండా పూర్తిగా పుట్టింగ్ చేసి చేస్తామని ఆ పుట్టింగ్ ఎక్కువ ఖర్చు అవుతుందని 35,000 దానికి కంప్లీషన్ ఫినిషింగ్స్ 35,000 75,000 వాళ్ళు అంటే అథెంటికేషన్ కాదు అది వాళ్ళు కాంట్రాక్టర్ ఆ 1,20,000 దాంట్లో బెనిఫిట్స్ 1,80,000 అంటే 30,000 లెక్క ఇచ్చినారంటే దేశంలో పెట్టారు. ఆ దేశంలో 30,000 పెట్టింది ఒకటే. మళ్ళా దాని తర్వాత కూడా పెట్టడానికి లెక్క గవర్నమెంట్ పెట్టాలి. సిమెంటు కట్టెలు ఇసుక గవర్నమెంట్ ఇస్తారని చెప్పారు. అప్పుడు కుటుంబం కూడా ఇచ్చారని సిమెంట్ ఇస్తారని ఇచ్చారు. దీంట్లో మధ్యలో ఏం ఇచ్చారంటే 2 రోజులు పడేటప్పుడు ఫస్ట్ ఎప్పుడు వీళ్ళు పెట్టుబడి ఎప్పుడు కట్టాలి 30,000 పత్రికలో మిగతా లెక్క పడినప్పుడు వాళ్ళు భవిష్యత్ సచివాలయం సిబ్బంది వాళ్ళు ఉన్నారో వాళ్ళు దానికి అవగాహన ఇస్తారు. దీంట్లో కాంట్రాక్టర్ సంబంధం లేదు. ఆ సచివాలయం సిబ్బంది ఎవరు ఉన్నారో ఆ సచివాలయం సిబ్బంది ఎవరు ఉన్నారో వాళ్ళ తెలుసు కదా. లేకపోతే మేము చూసుకోవాలి. గతంలో మేము ఆయన బాధపడుతున్నారు. ఆ దాంట్లో నుంచి వచ్చిన సిమెంట్ కానీ కడ్డీలు కానీ గత ఎవరున్నారో కొడుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు అంత దానికి అవగాహన ఉన్నాయి. కొత్త పంచాయతీలో నేను చేశాను కొడుకులు దానికి ఇచ్చిందాన్ని మొదలు చేశాను దానికి. ఇప్పుడు కానీ ఏ బ్యాంక్ లో ఇప్పుడు రోడ్డు ఇవ్వడానికి నా సచివాలయం నా వార్డులో ప్రజలు ఇప్పుడు కూడా రోడ్డు వాళ్ళు వర్షం పడిందంటే ఇల్లు పెట్టుకునేదానికి సొంత దగ్గర పెట్టుకునేదానికి కూడా ఇబ్బంది. ఇప్పుడు దానికి కూడా ఇబ్బంది. ఇప్పుడు మీరు చెప్పడానికి 24,000 ఇల్లు మాకు శాంక్షన్ అయ్యాయి గత ప్రభుత్వం ఉండేదానికి. దాంట్లో కొంచెం రెడీ అయితే ఏం సార్ చెప్పి 13,000 చెప్పారండి. అంతే కదా 4,000 కంప్లీట్ అయినాయి. గత 10,000 ఉన్నారంటే మేము మొత్తం చేసేసామన్నారు ఉదయానికి. ఇంతవరకు మీరు చెప్పిన దాంట్లో 4 కూడా ఉదయానికి ఈ 3 లేవట్లలో రామేశ్వరం లేవట్ కానీ పుట్టిపాటి కానీ మన నీలపురం లేవట్ కానీ మీరు దాన్ని చూపించండి. ఇది 4 కూడా చేస్తాం ఉదయానికి. సార్ వీళ్ళంతా వచ్చింది ఆ అమౌంట్ ఏమైంది? ఆ అమౌంట్ వీళ్ళకి ఏమన్నా పెట్టారా లేకపోతే సొంతంగా ఉపయోగించుకున్నారా? కొన్ని కోర్టు మెసేజ్ కాదు కొన్ని కోర్టు వచ్చింది. దాన్ని మీరు ఎంక్వైరీ చేసి దానికి అక్కడ ఉన్నటువంటి డెప్యూటేషన్స్ న్యాయం చేస్తే బాగుంటుంది చెప్తాను. కానీ ఈ విషయంలో వచ్చింది దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే తీసుకున్న వాళ్ళని సస్పెన్షన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎంక్వైరీ చేస్తున్నాం చేయగానే దానికి చేస్తాం తప్పకుండా న్యాయం చేస్తాం. కాంట్రాక్టర్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా సస్పెండ్ చేసేదానికి కాంట్రాక్టర్లు వాళ్ళగా సార్ మున్సిపాలిటీలో లిస్ట్ ఉంది. ఎవరు సుబ్బాట్ ఎందుకు చేశాడో మురళి ఎందుకు చేశాడో ఖలీల్ ఎందుకు చేశాడని ఆ లిస్టు తీసుకొని క్రిమినల్ కేసు కట్టండి సార్. మీరు కేసు పెట్టాలి. సంవత్సరం చూస్తున్నారు లిస్టు తీసుకొస్తున్నారు లిస్టు తీసుకొని పోతాడు. ఏం రికవరీ చేసినారు దేశం అంతా చెప్పేది అడగ. మా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ గురించి ఇప్పుడు మీటింగ్ అది చెప్పండి. ఎన్ని రోజుల్లో చర్య తీసుకుంటాం సార్? ఎప్పుడు వస్తాయి సార్? లాంటి కమిషనర్ ఆఫీస్ లో గంట కూర్చోండి ఇన్నిసార్లు ఎవరెవరు చేసింది యానుంచి లిస్టు రావాలంగా చర్య ఎన్ని రోజులు తీసుకున్నాం చెప్పండి సార్. కంప్లైంట్ ఇవ్వండి సార్. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ముందు. ప్రైవేట్ వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేస్తారు? మీరు ప్రైవేట్ కాంట్రాక్టర్స్ మీరు సస్పెండ్ చేస్తారు సార్. ఎన్ని రోజులు తీసుకుంటారని సభాముఖంగా చెప్పండి. మళ్ళీ మీ ఆఫీస్ కాడికి మేము వస్తాం. నెల రోజుల్లో అంతకుముందు 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇక్కడ పొద్దుటూరులో ఎమ్మెల్యే రాజమోహన్ ప్రసాద్ గారు 2 సెంట్ల స్థలంలో పూర్తిగా ఇల్లు కట్టించి ఒక చేతితో బియ్యము ఒక చేతితో పట్టా కట్టిస్తామని చెప్పాడు.
అది ఇవ్వలేకపోతే చెప్పాడు. వీళ్ళు కూడా ఉంది. ఆ రోజుల్లో ఈ 40 ఏళ్ళ 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఋతువుల్లో పెన్నాగర్ కానీ ఎక్స్పీరియన్స్ గారు కానీ భగత్ గారు కానీ అమృత గారు కానీ ఇవన్నీ కూడా కలిసి 10,000 ఇళ్ళు 12,000 ఇళ్ళే కట్టాం ఈ 40 ఏళ్ళలో. ఇప్పుడు ఉపాధి కలుపుకొని ఇప్పుడు ఈ 2-3 ఏళ్లలోనే 23,000 ఇళ్ళు అవసరం ఉండాలని అప్లికేషన్ పెట్టించాడు డ్వాక్రా గ్రూప్ ద్వారా వీధులు. అది కరెక్ట్ కాదు. 23,000 మంది అప్లికేషన్స్ పెట్టినట్టు లేరు. ఏం చెప్పాడు? 1,80,000 ఇల్లు కట్టిస్తామని చెప్పి మళ్ళీ 35,000 రూపాయలు కట్టుకోవాలా? 35,000 మీరు ఇవ్వకపోతే మీకు రాగాల 35,000 ఇప్పిస్తాము, అది మన తర్వాత మీరు కట్టుకోండి అని చెప్పారు. వాళ్ళకు గ్రూప్లో కొంతమందికి ఇష్టం లేకపోయినా కానీ లోన్లు శాంక్షన్ చేసుకుని వాళ్ళు తీసుకున్నారు. కాంట్రాక్టర్లు ఇచ్చేసారు. కాంట్రాక్టర్ హడపు కూడా తీసుకున్నారు. 1,80,000 1,00,000 1,10,000 డ్రా చేసినాడు. ఇల్లు కంప్లీట్ చేయాలి. అక్కడ చూస్తే రోడ్డు లేవు, కరెంటు లేదు, డబ్బులు పోగొట్టుకొని ఆ ప్రభుత్వంలో దాన్ని సహకరించాలా? ఎవరైతే అన్యాయం చేస్తారో, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా? బెనిఫిషియర్కు న్యాయం జరగాలి. అది ఎంత మీద అవ్వాలంటే అడుగుతున్నాం మేమంతా. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్పినారు కదా, నీరుంటారు మీరు కూడా 2 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టించి ఒక చెట్టు పట్టగానే ఒక చెట్టు బియ్యం ఇస్తా, లేకపోతే ఏమన్నా ఉన్నాడు అన్నాడు. వీడియోలో కూడా ఉంది. అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ప్రజలు నష్టపోయారో అవన్నీ మీరు తొందరగా చేయాలని, తొందరగా చేయిస్తారని నేను ఆశిస్తాను. కలెక్టర్ గారి నోటీస్ కూడా ఇచ్చాం. సంవత్సర కాలమైన సందర్భంగా మనం ఇప్పుడు సంవత్సరానికి ఎంత అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసినాము, ఇంకా చేయాల్సిన దానికి ఒక ప్లాన్ రూపొందించుకొని 4 సంవత్సరాల్లో ఇంకా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గాల్లో పెండింగ్ ఉన్నాయి, వీటన్నిటికీ ఒక ప్లాన్ తయారు చేయమని చెప్పి నియోజకవర్గానికి ఒక అధికారిని ముఖ్యమంత్రి గారు నియమించడం జరిగింది. దాంట్లో భాగంగానే స్పెషల్ ఆఫీసర్ గారు శ్రీనివాసులు గారు మన పొందూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఇక్కడ సమావేశమైనాం. ఇప్పటికే మనం అభివృద్ధి కార్యక్రమాలు సంవత్సర కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ప్రతిపక్ష పార్టీలను ఏం చేశారు, ఎక్కడ అభివృద్ధి ఎక్కడ కనపడడం లేదని వాళ్ళు మాట్లాడుతుంటారు. అట్లా వాళ్ళు మాట్లాడేదాని మాటలకు సమాధానంగా మనం చేసిన ఈ సంవత్సర కాలం అభివృద్ధిని ఇప్పుడు మనం అక్కడ చూపించడం జరిగింది. రాబోయే మళ్ళీ 4 సంవత్సరాలు మన ప్రభుత్వానికి అధికారం ఉంది కాబట్టి ఈ 4 సంవత్సరాలు ఏం చేయాలని మనమందరము మీ అందరి సహాయం సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలంతా నోట్ చేసుకొని ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి మంజూరు చేయించుకొని మనం అభివృద్ధి చేసే దానికోసము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరు అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ఆ అధికారులందరి యొక్క సలహాలు సూచనలు మేము ఎక్కడెక్కడ ఏమి అభివృద్ధి చేయాలనేది వీళ్ళందరితో ఇప్పుడు ఇది సమయం తక్కువగా ఉండబడిన కారణంగా కొంతవరకు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఈ 4 సంవత్సరాలు అనే దానికి మనం ఒక లిస్టు తయారు చేసిన ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసి ఈ 4 సంవత్సరాలు ఈ అభివృద్ధి కార్యక్రమాలు మాకు కావాలా, మీరు చేయాలా, మా ప్రభుత్వం ప్రధానానికి అడిగేదానికోసము కొన్ని ప్రతిపాదనలు మనం రూపొందించడం జరిగింది. దయచేసి ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియజేసేది ముందంటే నీతివంతమైన పరిపాలన ఇచ్చేదానికి ప్రయత్నం చేద్దాం. మనం అందరము పొద్దుటూరు యొక్క అభివృద్ధి మీద దృష్టి పెడదాం. పొద్దుటూరు అభివృద్ధిలో రోడ్లు వేయాలన్నా, రైళ్లు వేయాలన్నా, మనం ఎంతకంగా పార్కులు కట్టాలన్నా, ఇవన్నీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనందరి ముందే ఉన్నాయి. అయితే కావాల్సినంత డబ్బు లేదు మన దగ్గర. మీకు అందరికీ తెలుసు కదా, ప్రభుత్వం లూటీ చేసిపోయింది 5 సంవత్సరాలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దోచుకొని పోయింది. ఆ దోచుకొని పోయిన ప్రభుత్వంలో మనం వచ్చినాం. ఈ డబ్బు కావాల్సినంత రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారంతో కొన్ని రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. కొత్తగా గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి గత ప్రభుత్వానికి ఉండింది. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క గుంతను కూడా పూడ్చింది. 2,800 కోట్ల రూపాయల గుంతలు పూడ్చడానికి ప్రభుత్వం కేటాయించింది. మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపోజల్స్ పంపించడం జరుగుతూ ఉంది. కొన్ని ఇప్పటికే చేయడం జరిగింది. కమిషనర్ గారు ఇచ్చిన దాని ప్రకారము 16,61,00,000 రూపాయలకు సంవత్సరంలో ఖర్చు చేసినాం.
దానికి వివరాలు కావాలంటే మనం కమిషనర్ గారిని అడిగి తెలుసుకోవచ్చు, సంబంధిత సూపర్వైజర్ ఇంజనీర్ అని కూడా తెలుసుకోవచ్చు. రాబోయే 4 సంవత్సరాల కాలంలో కాలువల ఆధునికీకరణ, మరమ్మతులు, మరి అదనపు తాగునీటి సౌకర్యాలు నిర్మాణం కొరకు 350 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే దానికోసము మున్సిపాలిటీ నుంచి ఈరోజు అంచనాలు రూపొందించడం జరిగింది. ఇది ప్రతిపాదనలు పంపడం వరకే 350 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపిస్తున్నాం. నూతన కాయగూరల మార్కెట్ నిర్మాణ దశలో ఉండి కంప్లీట్ కాకుండా ఉంది. అది కంప్లీట్ చేసేదానికి నిధులు ఏమని చెప్పి కూడా మనము ప్రభుత్వాన్ని కోరుకున్నాం. రామేశ్వరం ఆర్టీపీ బ్రిడ్జి బిల్లులు చెల్లించక నిలబడిపోయి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా బిల్లులు ఇవ్వడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం బిల్లులు ఆపేసిన బిల్లులు ఇవ్వని కారణంగా కాంట్రాక్టర్లు పనులు ఆపేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పనులను మొదలుపెట్టినాము. తొందరలోనే అది బ్రిడ్జి కూడా కంప్లీట్ అవుతుంది. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో ఈ సంవత్సర కాలంలో పలు రోడ్ల నిర్మాణ కార్యక్రమాలకు గాను 8,37,00,000 రూపాయలు పనులు పూర్తి చేసినాం ఈ సంవత్సర కాలంలో. అదే మాదిరిగా భవిష్యత్తులో 4 సంవత్సరాలలో ఇంకా మనం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మనం ఆర్ఎండ్బి అధికారుల నుంచి ఒక సమాచారం తెప్పించుకుంటే రాబోయే 4 సంవత్సరాల్లో 150 కోట్ల రూపాయలకు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు, బ్రిడ్జీలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, మేము ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్గా వచ్చే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ప్రతిపాదనలు పంపించడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ ఆసుపత్రిలో మన పొద్దుటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో 13 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచినారు. పనులు త్వరలోనే నిర్మాణం మొదలైతే అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే దానిని మంజూరు చేసినాం. పొద్దుటూరులో ఒక బస్ స్టాండు గత ప్రభుత్వంలో ఏమైందంటే 2014-19 కాలంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసిన పనులను 2019-24 కాలం వచ్చేటప్పటికి మనం మంజూరు చేసిన పనులన్నీ ఆపేయడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి ఒక పనుల కోసము, అభివృద్ధి కార్యక్రమాల కోసం ముందుకు పోతూ ఉంటుందో తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ పనులను కొనసాగించిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అట్లా చేయలే, ఆపేసింది. అట్లా ఆపిన కారణంగా కొన్ని మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనం కుందుపెన్న వరదకాలం కానీ అదే మాదిరిగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రపోజల్స్ పంపించడానికి ఆర్ఎండ్బి ఇంజనీర్లందరూ కూడా మనకు సమాచారం ఏం జరిగింది. వాళ్ళన్నింటినీ కూడా మనం తయారు చేసి పంపిస్తాం. 4 సంవత్సరాల్లో 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం కావాలని మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అప్పుడు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ విడతల వారీగా మంజూరు చేయించుకొని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. పంచాయతీరాజ్లో బీటీ రోడ్ల కింద 19,36,00,000 రూపాయలు మంజూరు కాగా 10 కోట్ల రూపాయల పనులు ఇప్పటికే పూర్తి చేసినాం. మరి ఈ సంవత్సర కాలంలో అన్ని గ్రామాలకు 16,12,00,000 రూపాయలకు సీసీ రోడ్లు పూర్తి చేసినాం. గ్రామీణ ప్రాంతాలు ఈ పంచాయతీరాజ్ రోడ్లు, ఆ పంచాయతీ రోడ్లు మన టాప్ రోడ్డు, బ్లాక్ టాప్ రోడ్డు కాకుండా గ్రామాలలో సిమెంట్ రోడ్లకు 16,12,00,000 రూపాయలు సీసీ రోడ్లు వేసినాం. వెటర్నరీ కాలేజీ కూడా 1,20,00,000 రూపాయలతో రోడ్డు వేయడం జరిగింది. రాబోయే 4 సంవత్సరాల్లో 120 కోట్ల రూపాయలకు పంచాయతీరాజ్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నాం. కొత్త రోడ్లు వేయాలా, ఇక్కడ సిమెంట్ రోడ్డు వేయాలా, ఇక్కడ మోరీలు కట్టాలా, ఇక్కడ బిట్టీలు కట్టాలనే దానికోసం 2,00,000 రూపాయలకు సీసీ రోడ్లు పూర్తి చేసినాం. గ్రామీణ ప్రాంతాలు ఈ పంచాయతీరాజ్ రోడ్లు, ఆ పంచాయతీ రోడ్లు మన టాప్ రోడ్డు, బ్లాక్ టాప్ రోడ్డు కాకుండా గ్రామాలలో సిమెంట్ రోడ్లకు 16,12,00,000 రూపాయలు సీసీ రోడ్లు వేసినాం. వెటర్నరీ కాలేజీ కూడా 1,20,00,000 రూపాయలతో రోడ్డు వేయడం జరిగింది. రాబోయే 4 సంవత్సరాల్లో 120 కోట్ల రూపాయలకు పంచాయతీరాజ్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నాం. కొత్త రోడ్లు వేయాలా, ఇక్కడ సిమెంట్ రోడ్డు వేయాలా, ఇక్కడ మోరీలు కట్టాలా, ఇక్కడ బిట్టీలు కట్టాలనే దానికోసము దాదాపు 120 కోట్ల రూపాయలకు పంచాయతీరాజ్ నుంచి ప్రతిపాదనలు పంపుతున్నాం. మైదుకూరు రోడ్డు ఇప్పటికే విస్తరణ మొదలైంది. దాదాపు మీరు రిలయన్స్ పెట్రోల్ దగ్గర చూసినారో లేదో ఆక్రమణగా ఉండబడిన ఎంతో విస్తీర్ణం చేయడం జరిగింది. మనం పోయేటప్పుడు రైట్ సైడ్ బాగా ఆక్రమణ తొలగించినారు. ఇంకా మనం పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయినా ఆక్రమణ తొలగించాల్సింది. డ్రైనర్ మైదుకూరు రోడ్డు బస్ స్టాండ్ కాడ నుంచి డ్రైన్ మనం పోయేటప్పుడు కుడివైపున పూర్తి కంప్లీట్ అయిపోయింది.
రెండో వైపున కూడా కొంత ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వల్ల అది ఆగిపోయింది. కొంత అది కూడా జరుగుతుంది. తహసీల్దార్ గారు ఇక్కడే ఉన్నారు, పంచాయతీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా త్వరలోనే దాన్ని పూర్తి చేస్తామని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మన వాసవి సర్కిల్ వరకు 4 కోట్ల రూపాయలతో 4 లైన్ రోడ్డు శాంక్షన్ అయింది. అది మొదలు పెట్టేదానికి కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నాడు. అయితే అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చినారో లేదో పోల్స్ వెనక్కి మార్చాలి. ఆ పోల్స్ వెనక్కి మార్చే దాంట్లో చాలా ఆలస్యం జరుగుతూ ఉంది. ఇంజనీర్లను కూడా పిలిపించి త్వరగా చేయమని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు పొద్దుటూరులో ఉన్నప్పుడు అన్ని రోడ్ల కంటే పెద్ద బిజీ రోడ్ అయిపోయింది. రిలయన్స్ పెట్రోల్ దగ్గర నుంచి వాసవి సర్కిల్ వరకు అది తొందరలోనే ఒక 4 నెలలు 5 నెలల్లోనే కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తూ, గొల్లవరం నుండి పొట్టిపాటు రోడ్డు ప్రపోజల్ పంపించిన ప్రభుత్వానికి ఇప్పటికే కొన్ని గుంతలు ఉన్నాయి. ఆ గుంతలు కూర్చే కార్యక్రమం 6 రోజుల్లో డిఈ గారు మొదలుపెట్టి కంప్లీట్ చేస్తామని కూడా చెప్పినారు. ఈ మాదిరిగా పొట్టిపాటు నుంచి అరగటగల పల్లపాటి వరకు కూడా రోస్తున్నాం. దానికి కూడా బాగా చెడిపోయింది కాబట్టి దానికి కూడా నిధులు మంజూరు చేయమని ప్రభుత్వానికి కోరడం జరిగింది. మరి ఆర్టీసీ బస్ స్టాండ్ గత ప్రభుత్వంలోనే మొదలుపెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఈ సంవత్సర కాలంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది. సంబంధిత మంత్రితో కూడా మాట్లాడి ఈ మధ్య కాలంలో స్పీడ్ అందుకునింది. త్వరలో అది ప్రారంభోత్సవాన్ని కూడా నోచుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మన రిలయన్స్ బైపాస్ రోడ్డు నుంచి మన పుట్టపర్తి సర్కిల్ వరకు 4 లైన్ ఇప్పటికే ఉంది. రిలయన్స్ దగ్గర నుంచి బైపాస్ రోడ్డు వరకు కూడా 4 లైన్ ఇప్పటికి ఉండబడిన రోడ్డును 4 లైన్ల రోడ్డుగా విస్తరించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినాం. ప్రొద్దుటూరులో కరెంటు షార్టేజ్ కారణంగా కొందరికి అన్ని ప్రాంతాలలో ఒకటే పరిస్థితులు కరెంటు రాకుండా ఉంది. ఆ కరెంటు రాకుండా ఉన్న కారణంగా 4 సబ్స్టేషన్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపించినాం ప్రభుత్వానికి. 1 నెల 2 నెలల్లో పూర్తి అవుతుంది. అదే మాదిరిగా మనం రాజపాలెం మండలంలో 133 kV ఒకటి పెట్టమని చెప్పి కూడా ప్రతిపాదనలు ఇచ్చినాం. అదే దూరు గుడిపాట్లో కరెంటు ఎక్కువగా ఉంటుంది, కామనూరులో తక్కువగా ఉంటుంది కాబట్టి దూరు నుంచి కామనూరు వరకు మళ్ళీ ఒక లైన్ అదనంగా ఏర్పాటు చేయమని కూడా ప్రతిపాదనలు పంపుతున్నాం. ప్రొద్దుటూరులో సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది. మీకందరికీ ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ అంటే దాదాపు 120-130 సంవత్సరాల నుంచి సబ్ రిజిస్టర్ ఉంది. నేను పుట్టిన తిరిగేటప్పటికే సబ్ రిజిస్టర్ ఉంది. అక్కడ ఏమైందంటే మడూరు రోడ్డు టర్నింగ్ తిరగాలంటే కొంచెం దూరం పోయి తిప్పుకోవాల్సిన అవసరంగా ఉంది. ఆ సబ్ రిజిస్ట్రార్ను తొలగించి ఇప్పుడు మన మొన్నటిదాకా ఒక అన్నదాన కార్యక్రమం పెట్టిన ప్లేస్లో రిజిస్ట్రార్స్ పెట్టేదానికి ప్రతిపాదనలు పెట్టి ఆ రిజిస్ట్రార్ స్థలాన్ని రోడ్డుకు ఉపయోగించుకొని మడూరు రోడ్డులో విస్తరించేదానికి కూడా ప్రతిపాదనలు వేయడం జరిగింది. అదే మాదిరిగా మార్కెట్ యార్డ్ ఉంది పొద్దుటూరు. మార్కెట్ యార్డ్ గత ప్రభుత్వం మార్కెట్ యార్డ్లో రైతులను తీసుకొని వచ్చి వాళ్ళ సరుకులు తెచ్చుకొని వాళ్ళతో బాడిగలు తీసుకోకుండా గత ప్రభుత్వం బాడిగలకి ఇచ్చేసింది. ఒక్క రైతు వచ్చేవాడు లేడు అక్కడ మామూలుగా రైతులు వచ్చే కార్యక్రమం అనేది పూర్తిగా లేదు. కేవలం అధికారులు ఉద్యోగస్తులు జీతాలు తింటారు, రోజు ఊరికే కూర్చొని గోర్లు వెళ్ళుకుంటున్నారు తప్పక ఎలాంటి పని లేదు. నేను ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పెట్టాను. అయ్యా బాగా సెంటర్లో ఉండబెట్టిన ఇంపార్టెంట్ స్థలం ఉంది ఇక్కడ, దీనిని అమ్మి లేదా ఏదైనా వ్యాపార సంఘాలకు వాళ్ళు ఇచ్చి వాళ్ళ ద్వారా మనం లబ్ధి పొందే ప్రయత్నం చేద్దాము. కావాలంటే భవిష్యత్తు కోసం మన పొరపాటు రోడ్ ఆ ప్రాంతంలో ఈ యొక్క మార్కెట్ యార్డుకు స్థలాన్ని సేకరించినామని కూడా ప్రతిపాదన పెట్టాను. ఇవన్నీ ప్రతిపాదన రూపంలో ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ చేయాలనే ఆలోచన కూడా ఉంది. కాబట్టి ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించాడు. మనందరి రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు బాగానే సహకరిస్తూ ఉంది. సహకరించి కొంత నిధులు మంజూరు చేస్తూ ఉండబడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు వస్తూ ఉన్నాయి. 1 నెల 2 నెలలు ఆలస్యమైన కూడా మనం చేసిన పనులకు డబ్బులు వస్తూ ఉన్నాయి. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్,
తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.